వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. వర్షాకాలం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా చెట్లు మొక్కల పెంపకం చేపట్టాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మొక్కల పెంపకంపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెట్లు మొక్కలు పెంపకం కోసం డిఎఫ్ఓ, సోషల్ ఫారెస్ట్రీ, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఐసీడీఎస్, డిఈఓ, ఉపాధి హామీ తదితర శాఖల పరిధిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లాలో పచ్చదనం సంతరించుకునేలా మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. 30 రకాల చెట్లను నాటేలా దృష్టి పెట్టాలని, ఒకే వీధిలో ఒకే విధమైన చెట్లు ఉండాలని, ఇప్పుడున్న చెట్ల మధ్య ఒకే రకమైన చెట్లు నాటాలన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో వ్యక్తిగతమైన శ్రద్ధ పెట్టి పార్కుల్లో ఇతర చోట్ల మొక్కల పెంపకం చేపట్టేలా చూడాలన్నారు. మొక్కల పెంపకంలో స్వచ్ఛంద సంస్థలను గుర్తించి భాగస్వామ్యం చేయాలన్నారు. అనంతపురం జిల్లాలో డెంగ్యూ వ్యాధితో ఒక్క చిన్నారి మరణం సంభవించరాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మలేరియా కార్యాచరణ ప్రణాళిక, డెంగ్యూ జ్వరంపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ నెల ప్రపంచ మలేరియా నెల అని రోజువారీగా క్యాలెండర్ సిద్ధం చేసి వివరాలు అందించాలని, క్యాలెండర్ ప్రకారం అన్ని పనులు చేపట్టాలన్నారు. జిల్లాలో ఈ సీజన్లో చిన్నారులు ఎవరూ డెంగ్యూతో చనిపోరాదని, చిన్నారుల జీవితంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డిఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్, జిల్లా మలేరియా అధికారి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అందరూ కలిసికట్టుగా పనిచేసి మలేరియా, డెంగ్యూ వ్యాధులను అరికట్టాలన్నారు. ఎవరికైనా డెంగ్యూ వ్యాధి సోకినా తక్షణమే చికిత్స అందించాలని, మానవతా దృక్పథంతో ఆలోచించి 100% చికిత్సను పక్కాగా అందించాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్తో కూడా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఎక్కడైనా వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే చికిత్స అందించేలా చిత్తశుద్ధితో పనిచేయాలని డిఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్లకు సూచించారు. విస్తృత స్థాయిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు చేపట్టాలని, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని తాను కూడా తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. సో ఇది చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఏపీలో పరిస్థితులు మారుతున్నాయి. మళ్లీ 2014లో టీడీపీ పాలన ఎలా ఉండేదో ఆ విధంగా మార్పులు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 5 రూపాయలకే నిరుపేదలకు పట్టెడన్నం పెట్టిన అన్న క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం రాగానే మూతపడ్డాయి. ఆ తర్వాత పలు చోట్ల టీడీపీ నేతలు స్వయంగా వీటిని తిరిగి ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నారు. గతంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసి నిరుపేదలకు పట్టెడన్నం కూడా దొరకని పరిస్థితి తీసుకొచ్చిందని అనేక మార్లు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కావడం ఏపీ వాసులకు సంతోషం కలిగిస్తుంది. ఇప్పటికే ఏపీలోని అనేక ప్రాంతాల్లో మూసివేతకు గురైన అన్న క్యాంటీన్లను మళ్లీ ఓపెన్ చేసి శుభ్రం చేసి నిర్వహించేందుకు సిద్ధం చేస్తుంటే తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 64వ పుట్టినరోజు సందర్భంగా తన నియోజకవర్గం పరిధిలో అన్న క్యాంటీన్ను ప్రారంభించారు.